రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని మండలం దండువక్క పంచాయతీ అగ్రహారం విలేజ్. ఇక్కడ ఒక పామాయిల్ తోటలో ఒక కుటుంబం నివాసిస్తూ ఉంది. అంటే ఆ పామాయిల్ తోటకి కాపలాగా ఉన్నారా. అయితే సుంకర గణేష్ అలాగే గణేష్ భార్య ఎవరైతే ఉన్నారో భవానీ, వారిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక 7 ఏళ్ళు ఇచ్చినారు. అలాగే ఒక 3 సంవత్సరాల ఒక పాప ఉంది. ఆ పాప పేరు జాహ్నవి. గత కొన్ని రోజుల నుంచి మీరు చాలా వీడియోస్ చూసే ఉండొచ్చు. జాహ్నవి తప్పిపోయింది, ఇప్పటికి 2 రోజులైంది, ఇప్పటికి 24 గంటలైనాయి, ఇప్పటికి 48 గంటలైనాయి. కేవలం ఒక 40 ఎకరాలున్న ఆ పామాయిల్ తోటలో తప్పిపోయిన జాహ్నవి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఆ మాచుకి తెలియలేదు. కేవలం జాహ్నవే కాదు, జాహ్నవితో పాటు వారు ఏదైతే పెంచుకుంటున్నారో ఆ పెంపుడు కుక్క కూడా తప్పిపోయింది. అయితే పోలీసులు, SDRF బృందం, డాగ్ స్క్వాడ్ వీటితో గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇంకా జల్లెడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. పోలీసులు వారి బృందంతో గాలింపులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇంకో పక్క డ్రోన్స్ని కూడా యూజ్ చేసి వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ జాహ్నవి యొక్క ఆచూకీ తెలియలేదు. అయితే పోలీసులకి అనుమానం ఉంది తల్లిదండ్రుల పైన, ముఖ్యంగా తల్లి పైన. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కానీ, ఆమె చెప్పే విధానం కానీ, అందులో కొంచెం తడబాటు కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే పోలీసులకే కాదు అక్కడికి కూడా కొంతమందికి అనుమానం. అంటే ఎందుకంటే ఆమె ప్రవర్తనలో కొంచెం లోపాలు అయితే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో డైరెక్ట్గా ఆమె బిహేవియర్ గురించి నేను జడ్జ్ చేయడం కాదు, కానీ ఇవన్నీ వాళ్ళు చెప్తున్నవే. సో జాహ్నవి శనివారం 11:50 మిస్ అయింది. దానికి సంబంధించిన CCTV ఫుటేజ్ మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ఆ రోజు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్, ఆయన ఒక పని మీద బయటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నప్పుడు జాహ్నవి వాళ్ళ నాన్నని కొంచెం ఆ బైక్ పైన వెళ్తుంటే వాళ్ళ నాన్న వెనక వెళ్ళిపోయింది. జాహ్నవితో పాటు కుక్క కూడా వెళ్ళిపోయింది. సో దీంతో అతను ఏం చేశాడు, ఆ పాపని ఎత్తుకుని తీసుకుని వచ్చి వారి ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే మళ్ళీ జాహ్నవి అతని వెనకాల వచ్చింది. అయితే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మను పిలిచి, వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిచి మళ్ళీ అప్పచెప్పి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దీంతో జాహ్నవి అక్కడ ఏడుస్తుంది. తర్వాత నన్ను తీసుకెళ్ళట్లేదు అంటూ కూడా ఆమె గంతులేసింది. సో అదంతా కూడా CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో తర్వాత అతనేమనుకున్నాడు, ఇంకా నేను బైక్ పైన స్పీడ్గా వచ్చేసాను కదా, ఇక ఆమె అక్కడ ఆగిపోయి ఉంటుంది ఎప్పట్లాగానని చెప్పేసి అతను అనుకుని ఆ బైక్ పైన వేరే వ్యక్తితో అతను వెళ్ళిపోయాడు. తర్వాత కుక్క కూడా వెంబడించింది. ఆ విజువల్ కూడా రికార్డ్ అయింది. తర్వాత జాహ్నవి ఆ బైక్ వెనక కుక్క ఎలా అయితే వెళ్ళిపోయిందో జాహ్నవి కూడా అదే రకంగా వాళ్ళ తల్లి ఇంకో పక్క చిన్నారికి స్నానం చేపిస్తుంది, చూసుకుంటూ ఉంటుంది. సో ఈమె ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడులానే ఇంటి దగ్గర ఉంటుంది, ఏడుస్తుంది, మళ్ళీ ఎక్కడ పోతుంది, వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంది. కానీ ఎప్పట్లా కాకుండా జాహ్నవి ఏం చేసింది, వెనకాల పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది కూడా CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఆ పామాయిల్ తోటలో ఎక్కువగా CCTV ఫుటేజెస్ లేవు, కొన్ని ప్లేసెస్లోనే CCTV ఫుటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అవే ఆ దృశ్యాలతో ఏదైతే కనిపిస్తున్నా ఆ దృశ్యాలు, దాని ద్వారానే పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సో మొత్తం కూడా 40 ఎకరాల పామాయిల్ తోట అది. వాళ్ళు కాపలాగా ఉంటారు. 22 ఏళ్ళ నుంచి కూడా అక్కడ ఉంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా గణేష్ ఆమె భార్యతో అక్కడే ఉంటున్నారు. వారిద్దరికి ఎటువంటి గొడవలు లేవు, ఎవరితోని శత్రుత్వాలు లేవు. అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారు, ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారు బెదిరించడానికి, ఇలా అంటే అనుమానాలు ఉంటాయి కదా, ఆ రకంగా అలాంటి ఏమీ లేవంటూ కూడా వారే చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక కారు విషయంలో ఒక చిన్న ఇష్యూ అయినట్టు కూడా చెప్తున్నారు. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి గణేష్ కూడా చెప్పడం, నాకు వాళ్ళ మీద అనుమానం ఏం లేదు, అది క్లియర్ అయిపోయిందని.
కానీ ఓవరాల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న విధానం చూసినా కానీ పోలీసులకి చెప్తున్న ఆ విధానం చూసినా కానీ అనుమానం వస్తుంది. సాధారణంగా ఒక చంటి బిడ్డ మిస్ అయిందంటే ఆమె తల్లి అల్లాడిపోతుంది, నిద్ర పట్టదు, కంటి మీద కులుకు రాదు. కానీ ఆ బాధ వీరి కళ్ళల్లో కనిపించట్లేదు, ఎక్కడా కూడా ఆ బాధ వీరి కళ్ళల్లో కనిపించట్లేదు. సో చాలా ఏ మీడియా వెళ్ళినా చక్కగా కూర్చుని భలే వివరిస్తున్నారు, నిజంగా స్టోరీ టైం టు టైం చెప్తున్నారు. సో ఇదంతా కూడా మేము జడ్జ్ చేసింది కాదు, అక్కడ ఏదైతే చుట్టుపక్కల వారు మాట్లాడుతున్నారో అవి మాత్రమే మేము చెప్తున్నాం. దానికి సంబంధించి మీకు ఆడియో కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఇప్పటివరకు 3 రోజులైంది, ఇప్పటికే పోలీస్ బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ ఆ 40 ఎకరాల ఫామ్ హౌస్లో వారు వెతుకుతున్నా కానీ, గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఇప్పటి వరకు ఆ పాపకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. ఒక పక్క ఎక్కడో ఒక ఫెన్సింగ్ దగ్గర ఆమె హెయిర్ దొరికింది, ఇంకొక పక్క ఒక వ్యక్తి కూడా చూశాడంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తేజ, మరి మీరు అన్నట్టు ఇంతవరకు చెప్పిన ప్రకారం చూసుకుంటే 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపు 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యమైతే కాలేదు. దీంతో గ్రామంలో కూడా ఒక ఆందోళన, ఉత్కంఠ పెరిగి వాళ్ళు ఇంకా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం కూడా చేయడం మనం చూస్తున్నాం. ఏం జరిగింది అనేది కంప్లీట్ గా ఒకసారి మనం చూసుకుంటూ వస్తే, ఇది కాకినాడ జిల్లా తుని మండలం తొండవాక పంచాయతీ పరిధిలో ఉన్న ఒక సిహెచ్ అగ్రహారం గ్రామంలో జరిగింది. సో అక్కడే ఈ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయితే అయిపోవడం జరిగింది. అయితే సుంకర గణేష్ భవాని వీళ్ళిద్దరు దంపతులు 20 ఏళ్ళుగా కూడా ఈ సిహెచ్ అగ్రహారంలోనే ఉంటున్నారు. అయితే వీళ్ళు పామ్ ఆయిల్ తోటలో కాపలాదారులుగా కూడా ఉండడం జరిగింది. ఈ పామ్ ఆయిల్ తోట ఉండడంతో చుట్టుపక్కల మొత్తం కొండలు అలాగే తోటలు. సో ఇటువంటి ఒక పరిస్థితుల మధ్యనే వీళ్ళు అక్కడ ఉన్న ఒకే ఒక ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ కుటుంబం నివసిస్తుంది. సో వీళ్ళు నివసిస్తున్న ప్రదేశం మొత్తం చుట్టూ కూడా ఈ పామ్ ఆయిల్ తోటలు అండ్ కొండలు. సో కాస్త జనావాసానికి దూరంగానే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళతో పాటు వీళ్ళ 2 ఏళ్ల జ్ఞానేశ్వరి మరొక 7 నెలల చిన్నారితో కలిసి వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళతో పాటు వాళ్ళు పెంచుకున్న కుక్క కూడా ఉండడం అయితే జరిగింది. అయితే గణేష్ దంపతుల్ది లవ్ మ్యారేజ్, వీళ్ళ కుటుంబంలో కూడా ఎటువంటి వివాదాలు లేవని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే పాప తోటలో అటు ఇటు తిరగడం తప్పితే ఎప్పుడు కూడా ఇంటి పరిసరాలు దాటి వెళ్ళలేదని కూడా ఆమె తల్లి అయితే చెప్పడం జరిగింది. అలాంటిది ఒక్కసారిగా పాప ఎలా అదృశ్యం అయిపోయింది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఇప్పటి వరకు కూడా తేలడం లేదు. అయితే వీరుంటున్న ఇంటికి సమీపంలోనే ఒక కొండ ఉంది. ఆ ప్రాంతం చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ కూడా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు పామాయిల్ తోటలు అంటే చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసుకుంటారు వాళ్ళ పరిధి వరకు. సో అలాగే దీని చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ అయితే ఉండడం జరిగింది. అయితే ఫెన్సింగ్ ఉన్న ప్రదేశం నుంచి మరి పాప ఎలా వెళ్ళగలిగింది, అసలు వెళ్ళిందా, మరి ఇంకేమన్నా జరిగిందా, కనిపించకుండా ఎలా పోయింది, ఒకవేళ కొండ ప్రాంతంలో ఒక పాప అంత దూరం పాటు ఒకటే ఎలా ట్రావెల్ చేయగలదు, అది సాధ్యమేనా, కొండ ఎక్కడం సాధ్యమా, ఇలాంటి అనుమానాలు స్థానికుల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా అయితే కలుగుతున్నాయి. పాపతో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కుటుంబం పెంచుకుంటూ ఒక పెంపుడు కుక్క కూడా ఉంది. అయితే అది కూడా కనిపించకుండా అంటే ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ పామ్ ఆయిల్ తోటకి సంబంధించి ఆ ఫెన్సింగ్ దగ్గర ఆ కుక్క ఏదైతే ఉందో అలాగే ఆ పాప ఇద్దరు కూడా కనిపించారంటూ ఒక అన్నోన్ పర్సన్ వారికి చెప్పారు అనేది కూడా వాళ్ళ తండ్రి చెప్తున్నారు. దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే మామూలుగా తేజ మనం ఇప్పుడు కుక్కలు ఇంట్లో పెంచుకుంటున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారంటే కంపల్సరిగా కుక్కలతోటి వాటితో ఆడుకోవడం మనం మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, చాలా గమ్మత్తు చేస్తూ ఉంటాయి. మళ్ళీ కుక్కలు కూడా అవి చాలా లోయల్ గా ఉంటాయి. ఆ ఫ్యామిలీకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటున్న సందర్భాలు మన చుట్టుపక్కల కూడా చూస్తుంటాం. మరి ఆ కుక్క ఏమన్నా అటువైపు ఇట్లా వెళ్తే ఆ పాప వెనుక ఫాలో అయిందా, ఆ కుక్కని పట్టుకోవడానికి ఆ కుక్క వెంబడే వెళ్ళిపోయిందా అనేది ఒకటి తెలియాల్సి ఉంది. అంటే మేబీ మరి ఫెన్సింగ్ దగ్గర కనిపించుండొచ్చు, ఉండకపోవచ్చు. దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే దానిపైన కూడా క్లారిటీ అయితే లేదు.
మరి కనిపించినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే చూస్తారో తను ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తారనేది కూడా ఇంకా అయితే తెలియదు. సో మిస్టరీగానే అయితే ఇప్పటి వరకు ఉంది. 3 రోజులు అవుతున్నా ఇంకా దొరకలేదు. దాదాపు పోలీసులు బృందాలుగా ఏర్పడి మరి చెక్ చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న కొండల్లో వెతుకుతున్నారు, ఆ పామాయిల్ తోటలన్నింటినీ కూడా గాలింపు అయితే చేస్తున్నారు. 3 రోజులైనా దొరకపోవడం అనేది మిస్టరీగా మారింది. మామూలుగా ప్రాంతం మొత్తం కూడా పోలీసులు జల్లరేశారంటే 1-2 days లో దొరికిపోతూ ఉంటుంది. మరి ఇంకా ఎందుకు లభ్యం కాలేదనేది ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది. సో మరి నిజంగా చిన్నారి ఇప్పటి వరకు కూడా ఆమె వేసుకున్న దుస్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో చిన్నారి నిజంగా ఆ ప్రాంతంలోనే ఉందా లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే పోలీసులకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో అన్ని అనుమానాల ప్రకారం అయితే దర్యాప్తు చేస్తున్నారు. లేకుంటే కిడ్నాప్ చేస్తారా లేకుంటే ఇంకేమన్నా జరిగిందా అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్. సో జాహ్నవి ఈ రోజుకి 3 రోజులైంది మిస్ అయ్యి, అంటే దగ్గరగా 3 రాత్రులు గడిచాయి. ఈ 3 రాత్రుల వరకు కూడా ఆమె ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. అంటే ఊహించుకుంటేనే చాలా చాలా భయం అనిపిస్తుంది. సాధారణంగా అటవీలో కాదు ఎక్కడైనా ఒక పర్సన్ ఒంటరిగా చీకట్లో ఉండాలంటే భయపడతారు, నేనైనా సరే. అట్లాంటిది ఒక దట్టమైన ఏదైతే అటవీ ప్రాంతం ఉందో పామాయిల్ తోటకి సంబంధించి, సో రాత్రి వేళ కనీసం లైట్లు కూడా ఉండవు. సో మరి అక్కడ ఒక పెంపుడు కుక్కతో జాహ్నవి 3 రోజుల నుంచి ఉందా, లేదంటే ఏదైనా జరిగిందా, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే పాపతో పాటు కుక్కను కూడా కిడ్నాప్ చేశారా? సరే, పాప ఆచూకీ తెలియట్లేదు, మరి కుక్క ఆచూకీ ఎందుకు తెలియట్లేదు? సో అంటే పాపని జాగ్రత్తగా కుక్క చూసుకుంటుందా తన పైన ఇటువంటి దాడి జరగకుండా? ఎందుకంటే ఇంతకుముందు ఒక వ్యక్తి ఫెన్సింగ్ దగ్గర కనిపించినప్పుడు పాపని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుక్క అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నించింది అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళ తండ్రి. సో అందుకని వదిలేశాడు. తర్వాత 3 వ్యక్తులు సో ఎక్కడైతే ఆ ప్లేస్ చెప్పారో అక్కడ వెతకడానికి వెళ్ళినప్పుడు కుక్క పాప ఇద్దరు కూడా కనిపించలేదు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ భార్యని అడిగితే ఆమె కూడా లేదు మా ఆయన దగ్గర ఉన్నారేమో అని చెప్పేసి ఆమె చెప్పింది. సో దీంతో వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే లేదు మా భార్య దగ్గర ఉందని చెప్పి నేను అనుకుంటాను, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందంటూ కూడా చెప్పారు. సో అంటే మొత్తం కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నడిచింది ఒక 25 నిమిషాల పాటు. ఆ 25 నిమిషాల్లో ఈ పాప ఎటువైపు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని తెలియదు. సో చూడాలి. ఇప్పటివరకైతే మొత్తం పూర్తిగా వెతికే ప్రయత్నం చేశారు. కనీసం ఎక్కడా కూడా వారి ఆచూకీ అయితే తెలియలేదు. ఎక్కడో ఒక ఫెన్సింగ్ దగ్గర మాత్రమే వారికి సంబంధించి ఒక హెయిర్ ఏదో దొరికిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, సేఫ్గానే దొరకాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ పాపకి ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో సురక్షితంగా ఆమె బయటపడాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అయితే ఇక్కడ కొన్ని కోణాల్లో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఇటు తెలంగాణ జగిత్యాలో చూసుకుంటే వరసకు పిన్ని అయ్యే ఒక మహిళ, ఒక 3 ఏళ్ల చిన్నారి, సో ఇదే రకంగా ఆడుకుంటూ ఉంటే, అంటే కుటుంబ కలహాల వల్ల ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక బాత్రూంలో ఏం చేసిందో మీ అందరికీ బాగా తెలుసు. సో నేను కలవర పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయను, కానీ నేను నార్మల్గా చెప్తున్నా, ఈ కొన్ని కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎవరైతే జాహ్నవి తల్లి ఉందో భవానీ, సో ఆమె ప్రవర్తన పైన కొంచెం అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నాను. సో చూద్దాం. పోలీసులు అయితే ఇప్పటికే ఆ ఊరిలో కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు, వారిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని గంటల్లో పాప ఆచూకీ తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. సో తెలియాలి, కానీ ఆ పాప సురక్షితంగా బయటపడాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటాం. అలాగే పోలీసులు రివార్డ్ కూడా ప్రకటించారు. పాప ఆచూకీ తెలియజేస్తే 1,00,000 రూపాయల వరకు కూడా బహుమతి ఇస్తామంటూ కూడా చెప్తాం.